F2 ఫుడ్ అండ్ ఫన్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు F2 మళ్ళీ మొదలైంది. గేమ్ లోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. కాదు, నాకు తెలియక అడుగుతాను. 2 రోజులు జైల్లో ఉన్నారు కదా, ఏం చేశారు? నేను 2 రోజులు నేను 2 రోజులు ఉన్నాను. 2 రోజులు ఉంటే ఎలా ఉందంటే ఈ బాయ్ ఫ్రెండ్ ఎందుకు వదిలించేసుకోవాలనుకున్నాడు? వదిలించేసుకోవడం కాదు, చాలా మంచోడు, బంగారం నా బాయ్ ఫ్రెండ్. ఇలాంటివన్నీ నమ్మితే నువ్వు కూడా కన్నాలు వేసుకుని బతకాల్సిందేనా అలాగా నిన్ను కూడా వదిలేసాడు కదా. నాకు ఆస్తుంది, నేనేం లేదని. ఏది పడితే అది మాట్లాడక తేడాగా ఉంది. సరే, ఇంతకీ ఫుడ్ ఎప్పుడు వచ్చింది కమల్? సరే, నేను ఒక మంత్రం వేస్తాను, అప్పుడు భయ తీసుకో. ఓం బూమ్ 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 వీళ్ళెవరు పోయాడు. ఓం భీమ్ రాబయ్య రావా ఆవోజీ ఆవో. చాలు, ఈ మంత్రం పని చేసేలాగా లేదు. ఫుడ్ తెంగరదా చూసి వచ్చింది. ఐటమ్స్ వచ్చాయి. ఆగండి. ఈ ఐటమ్స్ కావాలి అనుకుంటే కనుక నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. వాటికి ఎవరైతే కనుక జవాబు చెప్తే వాళ్ళకి ఈ 3 ఐటమ్లో ఎనీ 1 ఐటమ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నా ఐటమ్ ఇది. నాకు ఇది కావాలి. మిగిలింది అది ఒకటేగా. ఆగండి. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగిన తర్వాత మీరు జవాబు చెప్పిన తర్వాత మీరు తిన్నారు. అప్పటి వరకు తినకూడదా? లేదండి, పెట్టారు కదా ట్విస్ట్. జవాబు చెప్పిన వాళ్ళేమో వాళ్ళు చూస్ చేసుకున్నా తినాలి. మిగిలిన 2 మెంబర్స్ మాత్రం ఇందులో అయితే కనుక సాల్ట్ వేసుకోవాలి. దానిలో కారం వేస్తాం. రెడీ. ఫస్ట్ క్వశ్చన్. హీరో వరుణ్ తేజ్ 6వ సినిమా పేరు ఏమిటి? మీరు 30 seconds లో చెప్పాలన్నమాట. ఓకే, మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అనమాట. కాదు, మరి నేను ఇప్పుడు తింటే ఇది సాల్ట్ తినాలి కదా. సాల్ట్ వేసి తినాలి. తూచిది ఆయన అడిగినారు. ఆయన చెప్పలేకపోతే మీకు ఆప్షన్ తర్వాత వచ్చేది కదా మేడం. అబ్బా సాయిరా, ఎంత హ్యాపీగా ఉంది. నాకన్నా మీ ఇద్దరు సాల్ట్ వేసి తింటున్నారు చూడు, సూపర్. ఇయ్యండి. తిను. ఏయ్, తిరిగిపోయిందబ్బా. జస్మత్ లో తింటే ఇది తినాలబ్బా. సరే, సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోమ్మా. అయితే మీరు చిన్నప్పుడు బాగా చదువుకుని ఉంటారు కదా. నేను లాస్ట్ బెంచ్ స్టూడెంట్. మీకు బాగా ఎక్కలు వచ్చినట్టు ఉన్నాయి. నాకు 2 ఎక్కువ వచ్చు, 2 రోజులు 4 వరకు. సరే, సింపుల్ గా వెంటనే ఆలోచించకుండా చెప్పండి. 11 15 ఎంత? 165. లాస్ట్ బెంచ్ అని చెప్పారు కదా, అందుకనే సింపుల్ క్వశ్చన్ అని కూడా నేనే చెప్పాను కదా. నాకు తెలిసి నేను వాష్రూమ్కి వెళ్ళే లోపు ఎక్కడో కమిట్ అయిపోయారు ఇది. మళ్ళీ ఇంకోటి అడగండి. హలో, 11 అడగండి. ఓవర్ యాక్షన్ చేయకు. రెండో ఎక్కం చిన్నపిల్లలు చెప్పినట్టు. 10 వరకే వచ్చు నాకు. మరి తర్వాతది ఆడుకోండి, ఇద్దరు ఆడుకోండి కూర్చొని. ఏంది ఇద్దరు కమిట్ అయిపోయారు? ఏంది మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు? ఏదో ఫిష్ మండీ కోసం అలా చేశారు మేడం. మీరు తింటారా ఆవిడ తినిపిస్తారా? మేడమే తింటారేమో. ఒళ్ళో కూర్చోబెట్టి తినిపించుకోండి. ఎందుకంటే మీరున్నారు కదా. ఏంటి కమల్, నువ్వు నన్ను పక్కన పెట్టుకుని నా గురించి ఇలా మాట్లాడు. నాకేమాత్రం నచ్చలేదు కమల్. ఇదంతా కాదు కానీ నేను అడుగుతా క్వశ్చన్, ఆయన అడిగింది కాదు. నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్తే నువ్వు తినవచ్చు. 12 9 ఎంత? 12 9 సార్ తెలీదే. నేను కొంచెం ఆన్సర్ చెప్పొచ్చు కదా. 108. ఇప్పుడు ఇది నాకు. నాకే గట్టి నాకే. తూచిది. ఉప్పు కారం కలపాలి కదా, కలిపాయా నువ్వు ఉప్పు కారం? ఇప్పుడు ఇందులో స్వీట్ వేస్తాను అనమాట. నీకు కారం ఎందుకు వేస్తున్నా తెలుసు వచ్చారే. ఎందుకు? నేను హాట్ అనా? అక్కడి నుంచి మూత మండిపోతుంది నాకు. ఈసారి క్వశ్చన్ ఆన్సర్ చేసి నేను మంచిగా స్వీట్ తిని కారం నీ చెత్త తినిపిస్తాను. సరే, చూద్దాం, అది కూడా చూద్దాం. మీరు మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ అడగండి, నేను సిద్ధంగా ఉన్నాను. మీ నాన్న చెల్లెలి కొడుక్కి పుట్టిన ఏకైక కూతురు భర్తకు తోడబుట్టిన మీ నాన్న చెల్లెలి కొడుక్కి పుట్టిన. ఇందాక నుంచి నాకు డౌట్, ఏమైనా లైన్ వేస్తున్నారు ఏంది మీరు? క్వశ్చన్ ఆవిడ తప్ప ఎవరిని అడగట్లేదు. ఇక్కడ ఒక ఆవిడ కనబట్టలేదా, నేను కనబట్టలేదా? ఇద్దరు ఏదో పార్క్ లో కూర్చొని ఐస్ క్రీమ్ తిన్నట్టు మాట్లాడుకుంటున్నారు ఒకరికొకటి.
నాకు తెలుసు కమల్, నువ్వు ఇట్లాంటి ఏయో పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం నీకు కదా. దండం పెడతానే బాబు, ఆ లవ్ ట్రాఫిక్ బేకప్ ఇది తప్పు ఇంకోటి మాట్లాడే బాబు. ఓకే, నాకు క్వశ్చన్ కి సపోర్ట్ చేయ మరి. ఏంటి సపోర్ట్ చేయి? ఆన్సర్ చెప్పు. నేను చెప్తే నేను తింటా, నువ్వు తినవు. మెల్లిగా నా చెవిలో చెప్పు, నేను అక్కడ చెప్పేస్తాను. కూడా అవుతాడు. నీకు దమ్ముంటే చెప్పు అసలు. నాకు సిగ్గెత్తింది. ఆయన గురించి నిన్ను అడగలేదు. నీ బదులు ఆయనే బెటర్. నీ పేరు? నాగరాజు. నాగరాజ్. స్టార్ట్ అయ్యడానికి రెడీగా ఉన్నాను అంటున్నాడు. మీ నాన్న చెల్లెలి కొడుక్కి పుట్టిన ఏకైక కూతురు భర్తకు తో పుట్టిన అతనికి పుట్టిన పాప మీకు ఏమవుతుంది? క్వశ్చన్ నిన్ను తప్ప ఉన్నాడు కదా. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఏమైనా కావాలంటే చెప్పండి, తీసుకెళ్ళి. కాదు, ఈ అమ్మాయికి అడగండి, ఈ అమ్మాయికి అడగండి. మీ నాన్న చెల్లెలి కొడుక్కి పుట్టిన అత్త కొడుకు. ఏకైక కూతురు హా. భర్తకు తోడ పుట్టిన ఏకైక కుమార్తె మీకు ఏమవుతుంది? బావ కూతురు. కూతురే కదా. కూతురు ఆన్సర్. పాప. బావ కూతురు కూతురు. అరగంట నుంచి మీరు ఇటు అడుగుతున్నారు, ఆవిడేమో ఏదో ఇలా ఉమ్మని చూసి ఆమెతో చూడలేదు. ఆన్సర్ తప్పు సార్, అది ఆన్సర్ రైట్ ఆన్సర్ ఏంటి? ముది మనవరాలు. ఏంటి చెప్పు. ముని మనవరాలు. ఉండి ఒక్క నిమిషం నోట్లో పెట్టుకో ఒకసారి. ఇప్పుడు చెప్పు, నవ్వులతో చెప్పు. చెప్పు పర్లేదు చెప్పు. తేడా కొడుతుంది, సరిగ్గా చెప్పు. ఏడి? ముని మనవరాలు. సరే అయితే తినే. 3 ఐటమ్స్ తిన్నారు కదా, చాలు భయ్యా. టేస్ట్ ఎలా ఉన్నదని మీరు చెప్పండి. అదిరిపోయింది భయ్యా. ఫస్ట్ ఈ ఐటమ్ అయితే నాకు బాగా నచ్చింది. నీకు? నేను ఈ రెండు తిన్నాను కాబట్టి అది టేస్ట్ చేయలేదు, బట్ నాకు రెండు నచ్చినాయి. అది చికెన్, ఇది ఫిష్. నాకు ఇది కూడా బాగా నచ్చింది. ఏం ఐటమ్ ఇది? చికెన్ చైనా గేట్ అని. చైనా గేట్ అంట. చైనా గేటా? చైనా గేట్. బాగుంది. చైనా గేట్ గేట్లు ఎత్తిది కదా. కాదు, ఇదేంటిది? ఇది ఫిష్ మండి అని. నాకైతే ఈ స్వీట్ నచ్చింది. దీని పేరు జిస్మత్ స్పెషల్ కద్దుకా ఖీర్. కాకి. కద్దుకా ఖీర్. కద్దు కాకి. కద్దు కీర్ చెప్పు. కద్దు కాకి. కద్దు అని చెప్పు. పద్దు. ఇది వస్తుంది. అమ్మాయి కదా, అమ్మాయి కదా. నీకు రాదులే. నాకు అది వద్దులే, పద్దు వస్తే చాలు. ఇక్కడతో ఈ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. బాగుంది నిజంగా. తినండి ఇది తినండి. నా ఫేవరెట్. సరే మంచి బాదం పప్పులతోటి. కానివ్వండి కానివ్వండి. కాదు, నాకు డౌట్. బతికే ఉందా? బతికే ఉందా? బతికే ఉన్నాను, నాకు ఎక్కడ ఛాన్స్ ఇవ్వట్లేదు. ఎవరో తీసుకోవాలి. ఐటమ్స్ ప్లీజ్. సూపర్ కదా. ఇదే బాగుంది. ఇలా అంటే ఇలా వచ్చేస్తాయా? మా ఇంటికి వచ్చాయి, మా ఇంటికి వచ్చాయి. మా ఇంటికి వెళ్ళిపో. వెళ్ళట్లేదే. సో ఈ 2000కి 2 టాస్క్లు ఉన్నాయి. మీరు ఒక్కొక్క టాస్క్ చూస్ చేసుకోండి. నాకు ఇది ఇక్కడ పట్టుకోరా. సారీ. 4 హ్యాండ్స్ తో తినాలి, 2 హ్యాండ్స్ తో తినాలి. నాకున్నవి రెండే. 2 చేతులు నాకున్నాయి కదా. తినడం కూడా రావట్లేదు, అందుకే బాయ్ ఫ్రెండ్ వదిలేసినట్టున్నాడు. అయ్యో